అదే వాటర్ ఎన్ని ఫీట్లకు ఉంది ఏం కథ అది అన్ని కనిపిస్తుంది. తెలుసు. చెప్పు సతీష్. ఆ, డబ్బులు ఏం అడగద్దు, డబ్బులు ఏం లేదు. డబ్బులు అడగాలంటే వెంకట సార్ని అడగాల్సిందే. ఎప్పుడు చేపి తప్పేముంది, నా కాడ ఉంటే కదా. సరే చేపి తప్పేముంది. ఆయన ఇస్తేనే కదా నేను నీకు ఇచ్చేది. రైటే, ఆయన ఇస్తేనే కదా నేను కానీ నీకు ఇచ్చేది. ఆయన కాడ మన్నానే లేదంటే నా డబ్బులు నీకు 1000 రూపాయలు ఇచ్చాను, తెలుసా. ఆహా, లేవు సతీ. ఉంటే నేను ఏం చెప్పాను. నువ్వు అడుగు, కావాలంటే వెంకట సార్ వచ్చినప్పుడు ఒకసారి గుర్తు చేయి. ఇప్పుడు నువ్వు ఇప్పుడు వస్తాడు చూడు, గుర్తు చేయి. పొద్దున చేసినా ఆయన ఏం పలకలే. ఏం లేవు. నువ్వు వేరు కానీ ఏం అడగాకు, అస్సలు ఏం లేవు. నల్ల నాకు కానీ లేక గమ్ముండా. నేను నల్లన అడుగు, నల్ల నాకు కానీ అడిగితే లేక గమ్ముండా. ఏం పండగ? ఆహాహా, ఏం లేవు సతీష్. వెంకట సార్ని అడగాల్సిందే. వెంకట సార్ వచ్చినాక ఏమన్నా ఇస్తేనే. లేవు ఏనా అక్కడ. ఆయన ఉంటే నీకు ఏం చెప్పనీకి ఏముంది. లేదు నేను వేరే పని గురించి వచ్చిన, బయటకు వచ్చిన. వెంకట సార్ అక్కడికి వస్తాడు చూడు. నువ్వు నా కోసం కాదు, ఫస్ట్ డబ్బులు వచ్చేది చూడాలి కదా. వెంకట సార్ కోసం చూడాలి. ఆ, లేవు. ఆయన లేదంట సార్ అని చెప్పు, తప్పేముంది. నేను చెప్పినట్టు చెయ్యి. ఓకే, వద్దులే ఉండు, నేను వేరే రికార్డింగ్ చేస్తాను. అంటే వాయిస్ వస్తుంది. ఇక్కడ ఊట ఉంది. వాటర్ ఇంకా రాలేదు కదా వాటర్. అక్కడ ఇంకా వస్తుంది ఊట. ఊట కింద నుంచి తెలుస్తుంది అన్న. అవును. ఇలాంటివి ఉంటే మనకి వాటర్ వాటర్ వస్తాయా? స్టోరేజ్ అవుతుంది. ఎంతనా ఇవి? ఓకే. ఇక్కడ ఊట ఉంది, లూజ్ మట్టి ఉంది అన్న. అదే దానివల్లనే లూజ్ మట్టి ఉంది. మనము ఇన్నర్ కేసింగ్ వేసుకుంటే మనకి సేఫ్గా ఉంటుంది. ఇన్నర్ కేసింగ్ అంటే ఇప్పుడు వేణి 335లో. ఇన్నర్ కేసింగ్ ఇంత లోపలికి పోతుందా? కింద దాకా వేస్తారు. కింద దాకా వేస్తారంటే పైనుంచి వేయాలంటాడు కదా ఆయన. పైన ఇంకా కింద వరకు వేయాలన్నా. ఇప్పుడు అదే డౌట్ పెట్టింది ఆయన. ఇప్పుడు కేసింగ్కే నీకు ఎన్ని లక్షలు అవుతుంది కదా. ఊట ఉంది, మంచి వాటర్ అయితే ఉన్నాయి. కనబడుతుందా అటు పక్కన? ఇంకా పైన ఇంకా చూడండి, బబుల్స్ పైకి వస్తుంది. ఓకే, అది వాటర్ పడుతుంది. మనకి పైన కూడా లేయర్లను మంచిగానే వాటర్ పడ్డాయి. మొత్తము ఇది వేయకుండా మీరు మోటార్ దింటే మోటారు పైపు మొత్తం వెళ్ళిపోతుంది అన్న. ఇప్పుడు పై ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో. తర్వాత మోటారు పైకి రాదు మొత్తం. చూడండి,
తీయండి లాస్ట్ వరకు పెట్టండి. లాస్ట్ వరకు వెళ్తాము. చూడండి రాయి పడుతుందా. ఈ చిన్న కెమెరాతో టచ్ అయ్యాక రాయి పడుతుందంటే మీకు ఇంకా మోటార్ దింపినప్పుడు పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్న. వాటర్ అయితే మంచిగా ఉంది. ఇన్నర్ కేసింగ్ చేసుకోండి సార్. మనకి పైన ఉంది కదా, చెప్పనా, పైన ఉంది కదన్నా, అలా ఉండాలి రాయి. అలా ఉంటే మనకి ఏం కాదు. ఇక్కడ మళ్ళీ బాగానే ఉంది. మళ్ళీ ఇక్కడ బాగుంది మధ్యలో అంటే మనకు కావాల్సినంత బేనిక్ ఉండదా కేసింగ్? ఇట్రా ఇట్రా ఇక్కడికి ఇక్కడ వచ్చి చూద్దురా లోపల. నాయుడు నాకు 10 నిమిషాలు ఫోన్ చేస్తా ఉండు అన్న. 3 కిలోమీటర్స్ చూపిస్తాను, వస్తాను అన్న. 3 కిలోమీటర్స్ అన్న. నీళ్ళు అయ్యి ఓకే అన్న, మీరేం చూస్తారు. సరే అన్న. అది పైనుంచి తీసుకుంటారంట పుట్టింగ్స్. అవును, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అక్కడక్కడ ఉందన్న లూజ్ అయితే భయంకరంగా ఉంది. అదే లూజ్ చూడ లూజ్. మళ్ళీ ఇలా ఉంటే క్లియర్గా ఉన్నట్టు. ఇదైతే పర్వాలేదు, గట్టిగా రావాలి. అవును, ఇలా ఉంటే మనకి ఏం డ్యామేజ్ అవ్వదు. అదే ఇప్పుడు అదే కదా, అందుకే చెక్ చేయించింది నేను. ఇప్పుడు ఈ విధంగా ఉంది, ఓకే నీకు చూపిస్తా చూడు. కొద్దిసార్లు ఇప్పుడు ఇట్లా లోపలికి పోతుంది కదా, ఒకసారి అది తగులుతా చూడు, చూపిస్తా. అదంతా నీళ్ళలోనే పోతుంది ఇప్పుడు. ఎంత 810 నాన్న వేసినది? లేదు 700 పోవడం లేదు అది. వాటర్ ఎక్కువయా? వాటర్ ఎక్కువ, ఒకటి లూజ్ మట్టి ఉంది లోపల. కేసింగ్ వేసినాక కానీ లూజ్ మట్టి వచ్చింది. ఫస్ట్ రాలేదు. ఒక 300 ఫీట్లు 50 360 అయితే మంచిగా ఉన్నాయి. మీరు కింద వరకు వేస్తే ఫ్యూచర్లో మీరు ఏమవ్వదు. మీరు మోటార్ దింపి ఏదైనా ఒక్క రాయి పడిన మోటార్ పైపు ఏది పైకి రాదు. ఈ చిన్న రాలే కదా వచ్చే ఛాన్స్. ఒక్క రాయి ఉంటేనే చాలన్నా. మోటరే ఉంటుంది కదా, మోటరే మనకి 4 ఇంచెస్ వస్తుంది. ఓకే, ఇంకా ఓల్ ఎంత ఉంటుంది? చిన్న రాయి ఆ సెంట్రల్ గ్యాప్లో ఇరుక్కుపోయిందా, మళ్ళీ మీకు మోటార్ లాస్, పైప్ లాస్ మళ్ళీ వచ్చి. ఇప్పుడు మనం ఎన్ని ఫీట్ల వరకు కేసింగ్ చేయాలా? పెద్ద ఓ కుమారన్న ఇట్రా చూద్దురా పడే ఛాన్సెస్ ఉన్నాయన్న. లోపల పోయింది కదా, ఇప్పుడు ఇదంతా మట్టే కదా, బాగా కిందికి పోయినా చూడు. అరే లోపల లూజ్. ఈ రాళ్ళు కింద పడిపోతాయన్న. మోటార్ మీద పడితే మోటార్ పైప్ రాదు. మామూలుగా కింద రంగా ఎదిరిపోయినా కిందకి. మామూలుగా మంచి కాదు రాళ్ళన్నీ అవి పడిపోతాయి. మోటార్ వేసేటప్పుడు పడిపోతాయి, లాగేటప్పుడు పడిపోతాయి. మోటార్ వేయలేదా మనం? లేదు, అదే చెక్ చేయడానికే పిలిపించింది అది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ బాగానే ఉంది చూడు, బాగుంది. అట్లా ఉంది. కానీ ఇప్పుడు ఏమైందంటే మోటార్ దింపేటప్పుడు పడే ఛాన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఏం చేయాలని ఇప్పుడు మరి? ఇప్పుడు చిన్న అది కెమెరా పెడితేనే రాళ్ళు పడిపోతున్నాయి ఆల్రెడీ. పడుతున్నాయి చూడు రాళ్ళు. ఒకవేళ కాకపోతే సాబాయ్ ఇంకా అంతే, ఆ మోటార్ ఇంకా చేతికి రాదు, లోపల ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి మనం? అదే కేసింగ్ వేయాలి, ఇన్నర్ కేసింగ్ వేసుకోవాలంటే ఇన్నర్ కేసింగ్ ఇంతవరకు వేయాలంటే ఏడైతుంది? అంత లోపల దాకా పోవాలంటే ఇదేనా అంతే. నీళ్ళు ఇది కానీ అయ్యే నీళ్ళే, మొత్తం నీళ్ళలోనే ఉంది. ఆయన నీళ్ళేనా? మట్టి వస్తుంది చూడు. 710 710 అంతేలే. నేను 710 అడుగుల పోలేదు అది, అదో లూజ్ మట్టి అంతా వచ్చి. ఇప్పుడు మనకు అది ఎక్కడెక్కడ ఇదోనా ఈ విధంగా ఉంటే ఓకే, ఎట్లుంటే బాగానే ఉంటుంది. పైకి అది కొన్నిసార్లు ఇదే అయింది చూడు.